సద్గురు షిరిడి సాయిరాం. ఓ బాబా ఏడున్నావంటే సాయిరాం సాయిరాం సాయిరాం. గురు షిరిడి సాయిరాం 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 సాయిరాం. సద్గురు షిరిడి సాయిరాం 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 సాయిరాం. సద్గురు షిరిడి సాయిరాం 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 సాయిరాం. సద్గురు షిరిడి మీకు మొక్కులున్నాయి కదక్క, మరి ఆ తల్లిని ఇలా కూర్చోబెడదాం. మీరు ఏం మొక్కుకొని వచ్చారు? ఆ తల్లి మొక్కులు తినాలి కదా, అందుకే నేను అంటున్నా. ఓ అమ్మా అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. స్వాగతం దుర్గా స్వాగతం దుర్గమ్మా, నీ పూజకి నీకు విలువాలి కదా, మళ్ళీ మైకి అక్క అంతే నేను అక్కడ వెళ్ళిపోతా. ఆ తల్లి అంటుందంట బంకంపేట నుండి, దుర్గమ్మకు అభిషేకాలు చేస్తున్నావు, మరి మేము 18 మంది అక్క చెల్లెలం కదా, ఎక్కడి నుంచి రావాలంటే విజయవాడ నుంచి కనకదుర్గమ్మ వస్తుందంట. అక్కడ చూడండి, వస్తుందా వస్తుందా వస్తుందా? ఎవరు? దుర్గమ్మ. శరవణి మాతాకి ఇంకా కొంచెం గట్టిగా, నా వయసు ఎక్కువ కాబట్టి. దుర్గా భవాని మాతాకి. ఆ తల్లి ఎలా వస్తుందంటే ఎంతైనా గర్జించే సింహాల మీద కదా ఇలా ఉంటది, అందుకే అడుగుతున్నా. గర్జించే సింహ దుర్గమ్మ, కల్లు కల్లున కదలి రావే, నీకు పట్టు పరిసినాము సూడే మాయమ్మ, నీకు గవ్వలు సల్లినాము ఆడే. దుర్గమ్మ అంటుందట, గర్జించే సింహాల మీద దుర్గమ్మ, కల్లు కల్లున కదలి రావే, పట్టు పరిసినాము సూడే మాయమ్మ, గవ్వలు సల్లినాము ఆడే.
దేవతలను ఆహ్వానించినాక ఇక్కడ కూడా ఆర్కెస్ట్రా భజనలు చేయ ఇలాగే జోసి తెప్పిస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ముక్కోటి దేవుడితో పిలిచేస్తా నేను ఒక్కొక్క దేవత. ఆ పరమేశ్వరుడు వస్తున్నట్ట, హర హర మహాదేవా ఓ శంకర. అందుకే ఆ స్వామి అంటున్నాడంట, ఏమని 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 వీచే గాలికి మూలం నీవు, రగిలే మంటకు ఆద్యం నీవు, ఆకాశానికి అడవి నీవు, ఏదో నీ మాయా ఏది అర్థం కాదయ్యా. వంకర శంకరయ్యా కనబడి చాలు చెప్ప